మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కదా. సో మరి ఈ వర్షాల దాటికి అమరావతి మొత్తం కూడా మునిగిపోయిందని చెప్పేసి వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారనమాట. అయితే దీనికి సంబంధించి మరి హోంమంత్రి అనిత గారు అయితే కొంచెం ఫైర్ అయ్యారనే చెప్పాలి. అయితే తను ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఏదో మునిగిపోయింది అది ఇది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ సచివాలయం అదేవిధంగా అసెంబ్లీ ఏమన్నా మునిగిపోయినాయా, కాకపోతే ఇక్కడ భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. సో ఆ భవనాలు నిర్మించడానికి అని చెప్పేసి గుంతలు తవ్వారు. మరి వర్షాలు పడినప్పుడు ఆ గుంతలోకి నీళ్ళు రాక ఇంకేం వస్తాయి, మరి వర్షాకాలంలో వర్షాలు పడక ఇంకేం పడతాయి అని చెప్పేసి తనైతే ఫైర్ అయ్యారనమాట. సో దీన్ని కనుక ఒక్కసారి చూస్తే మనం మరి అమరావతి మునిగిపోయిందని చెప్పేసి వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి హోంమంత్రి అనిత గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో అసెంబ్లీ సచివాలయం మునిగిపోయాయా, వర్షాకాలంలో వర్షాలు పడక ఏం పడతాయి, భవనాల నిర్మాణం కోసం గుంతలు తీస్తే నీళ్ళు రావా, నేను సచివాలయంలోనే కూర్చొని మాట్లాడుతున్నా, ఉదయం లేచినప్పటి నుంచి అమరావతి మునిగిపోయిందని చెప్పేసి చెప్పడమే వాళ్ళ పని, ఎక్కడైనా సరే రోడ్లు కొట్టుకుపోయాయని చెప్పేసి తనైతే ప్రశ్నించడం జరిగిందనమాట.